ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ కుల్కీ షర్బత్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది కేరళలో అయితే చాలా ఫేమస్ అండి. ఇది మనకు మంచి చల్లదనాన్ని ఇస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది. సమ్మర్లో అయితే మనకి బాగా చల్లదనాన్ని అనేది వేస్తుందండి. ఇంకెందుకండి ఆలస్యం, కుల్కీ షర్బత్ని ప్రిపేర్ చేసేసుకుందామా. ముందుగా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని సోక్ చేసుకున్నానండి. జస్ట్ 1 to 2 hours అయితే సరిపోతుందండి. ఇలా సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 4-5 మింట్ లీవ్స్ తీసుకున్నానండి. పుదీనా ఇక్కడ ఒక గ్లాస్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రౌండ్గా కట్ చేసుకున్న నిమ్మకాయని కూడా అందులో వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇందాక సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ సబ్జా గింజని 4 to 5 స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు మనం ఆ సబ్జా గింజల్ని తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ నిమ్మకాయని స్క్వీజ్ చేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడంత సాల్ట్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి రాక్ షుగర్ పౌడర్ అండి. అంటే మనం పటిక బెల్లం అంటారు కదా, అది మిశ్రీ కూడా అంటారండి. దాన్ని నేను పౌడర్ చేశానండి. అది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక్క పచ్చిమిర్చిని మధ్యలోకి అలా కాటు పెట్టానండి. మామూలుగా అయితే షుగర్ సిరప్ని యూస్ చేస్తారండి కుల్కీలో, బట్ నేను ఇక్కడ మాత్రం రాక్ షుగర్ని యూస్ చేశాను. ఎందుకంటే ఈ సమ్మర్లో అది బాగా చలువ చేస్తుంది కాబట్టి నేను రాక్ షుగర్ని పౌడర్ చేసి యూస్ చేశానండి. దాంట్లో జాగ్రీ వేసుకోవచ్చు, మామూలు షుగర్ వేసుకోవచ్చు, లేదంటే షుగర్ సిరప్ని కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన షేకర్ కప్లో అది వేసుకోవాలండి. మనం ఇందాక మిక్స్ చేసుకున్న లిక్విడ్ అంతా దీంట్లో వేసుకోవాలి. దీన్ని బాగా షేక్ చేసుకోవాలి. మన దగ్గర షేకర్ కప్ లేకపోయినా కూడా మామూలు బాటిల్లో అయినా వేసుకొని బాగా షేక్ చేసుకోవాలండి. బాగా స్పీడ్గా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా షేక్ చేసుకోవాలి. షేకర్ కప్ లేకపోయినా పర్లేదండి, ఏదైనా ఎంటీ బాటిల్లో అయినా వేసుకొని బాగా షేక్ చేసుకోవచ్చు. అంతే అండి, మన కుల్కీ షర్బత్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్త్కి మంచిది. సమ్మర్లో అయితే చల్లదనాన్ని ఇస్తుంది. కూల్గా చాలా బాగుంటుందండి. ఈ షర్బత్లో మీరు కావాలి అనుకుంటే జింజర్ని కూడా తురిమి వేసుకోవచ్చండి. అల్లాన్ని కూడా సన్నగా తురిమి వేసుకోవచ్చండి. ఇది బాగా చలువ చేస్తుంది, రిఫ్రెష్ని ఇస్తుంది. దీంట్లో కాస్త సన్నగా జింజర్ని కూడా తురుముకొని వేసుకోవచ్చు. అంటే అల్లాన్ని కూడా కాస్త తురుముకొని యాడ్ చేసుకోవచ్చండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. చల్లగా రిఫ్రెష్గా, మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. మన ఎండ నుంచి కూడా మనం మంచి రిలాక్స్ అయ్యి చల్లగా అవుతామండి. ఇది మధ్యాహ్నం టైంలో అలా తీసుకున్నట్టయితే, బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నట్టయితే చాలా రిఫ్రెషింగ్గా చాలా కూల్గా ఉంటుందండి. మీరందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ సమ్మర్లో రెగ్యులర్గా వాడడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.